తెలుగు మీడియంలో ఒక కొత్త ఇనిషియేటివ్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం. అదే సారథి. ఏంటి ఈ సారథి అనేది చెప్పబోయే ముందు ఒకటి ఇక్కడి నుంచి మీ ప్రిపరేషన్ అనేది ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఎలాగా చేయాలి అనేది ప్రాక్టికల్గా మీరు చూసే అప్రోచే ఈ సారథి ఇనిషియేటివ్. ఎందుకు ఇనిషియేటివ్ స్టార్ట్ చేస్తున్నా అంటే ఇంతకుముందు మీకు చెప్పినట్టు లాస్ట్ వీడియోలో పర్సనల్ మెంటర్షిప్లో నాకు కొంతమంది జాయిన్ అయ్యారు. వారు ఆల్రెడీ 2 నోటిఫికేషన్ అయితే చూశారు. 2 మెయిన్స్ రాసిన వాళ్ళు. కొన్ని కథలు నన్ను కదిలించడం జరిగింది. దానికి తోడు ఒక అప్రోచ్ అనేది మిస్ అయింది అనేది కామన్గా నాకు వాళ్ళలో కనిపించింది. అందుకే బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఒక ప్రాక్టికల్ వేలో ఎగ్జామ్ సెంట్రిక్ అప్రోచ్లో ఇనిషియేటివ్ అయితే డిజైన్ చేయడం జరిగింది. దీనివల్ల మీకేంటి అడ్వాంటేజ్ అంటే, ఒకటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలి, ఎలా థింగ్స్ని అర్థం చేసుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, అండ్ మోస్ట్లీ ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు మెయిన్గా మీరు ఒక కన్ఫ్యూజన్కి గురవుతారు కొన్ని క్వశ్చన్స్లో. సో అలాంటి కన్ఫ్యూజన్ జోనిన్స్ని ఐడెంటిఫై చేయడం రావాలి. అలాగే దాని నుంచి అడ్వాంటేజ్ తీసుకొని మార్క్స్ ఎలా పెంచుకోవాలనే సాధన కూడా ఇప్పటి నుంచే మీరు చేయాలి. అందుకే ఒక ప్రాక్టికల్ వేలో ఒక ప్రాపర్ స్ట్రాటజీతో ఇనిషియేటివ్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇది కంప్లీట్గా మీకు బేసిక్ లెవెల్లో ఉంటుంది. అది కూడా కంప్లీట్గా బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదంతా కూడా డిజైన్ చేయడం జరిగింది. ఇదేంటంటే పాలిటీ తాలూకా అభ్యాస పుస్తకం. ఇది కంప్లీట్గా బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసింది. సో ఫస్ట్ చాప్టర్ ఏదైతుందో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆ చాప్టర్ని తీసుకొని ఏదైతే మనకి కంటెంట్ ఉందో దాన్ని బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ కింద మొత్తం అంతా కూడా కొన్ని సెక్షన్స్ పరంగా నేను డిజైన్ చేశాను. ఇదంతా కూడా మీ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ని పెంచడానికి, మీ మెమరీ రిటెన్షన్ స్కిల్స్ని పెంచడానికి, అలాగే కన్ఫ్యూషన్ చేసే క్వశ్చన్స్ని ఐడెంటిఫై చేసి ప్రాపర్ స్ట్రాటజీతో, ప్రాపర్ మెథడాలజీతో ఎలా ఓవర్కమ్ చేయాలి అనే ప్రాక్టీస్ని ఇప్పటి నుంచే మీకు ఒక ట్రాక్లో పెడదామని నేను ట్రై చేస్తున్న అటెంప్ట్ ఇది. సో ఇక్కడ లెవెల్ 1 అంటే సెక్షన్ ఏలో మీకు అన్ని బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పీడిఎఫ్ అంతా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ నెక్స్ట్ జెన్ ఐఎస్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక్కడ సెక్షన్ ఏలో నేనేం చేశానంటే డిఫరెంట్ లెవెల్స్ కింద ఈ ఎంసీక్యూస్ని బ్రేక్ చేయడం జరిగింది. ఇలాగ మీకు ఈ ఫార్మాట్లో ఒక 30 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఆ చాప్టర్ నుంచి. అలాగే సెక్షన్ బి ఏం చేశానంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో ఎందుకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే, ఇందాక మీకు చెప్పినట్టు మీ మెమరీ రిటెన్షన్ స్కిల్స్ని 100% పెంచడానికి నేను ట్రై చేస్తున్నాను. సో దీని ద్వారా ఏమవుతుందంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు అలవాటు చేసుకుంటారు. ఎప్పుడు కూడా మీరు ఏంటంటే ఒక ఎంసీక్యూ ఫార్మాట్లోనే అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఆ ప్యాటర్న్ని బ్రేక్ చేసి నేను ఎందుకు ఇది ఇస్తున్నానంటే 100% మెమరీ రిటెన్షన్ స్కిల్స్ అనేది మనకి ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు చాలా చాలా అవసరం. గతంలో ఎవరైతే రాసిన వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు ఖచ్చితంగా నేనైతే ఇప్పుడు మీకు చెప్తున్నానో ఇది మీకు రిలవెంట్గా అనిపిస్తుంది. ఎవరైతే కొత్త నోటిఫికేషన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో దీని తాలూకా అడ్వాంటేజ్ అండ్ దీని తాలూకా విలువ అనేది మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు మీకు తెలుస్తుంది. అలాగే సెక్షన్ సిలో ఏం చేశానంటే ట్రూ ఆర్ ఫాల్స్ కింద బ్రేక్ చేయడం జరిగింది. ఎందుకంటే కరెక్ట్, ఇన్కరెక్ట్, ట్రూ, ఫాల్స్ ఇలాంటి ప్యాటర్న్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి అన్ని స్టేట్ పిఎస్సిలో. సో మారుతున్న ట్రెండ్స్కి తగినట్టు 2026లో మనం అడుగుపెట్టాం కాబట్టి అప్కమింగ్ ఎగ్జామ్స్లో ఎలాంటి లెవెల్ ఆఫ్ డిఫికల్టీతో వచ్చినా సరే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక క్లారిటీ ఆఫ్ థాట్తో ప్రాపర్ ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మీ అప్రోచ్ అనేది యాక్యురేట్గా ఉండాలి, అలాగే రిలవెంట్గా ఉండాలి అండ్ మార్క్స్ని తెచ్చిపెట్టేలా ఉండాలి. అందుకు ఈ సెక్షన్ సి ట్రూ ఆర్ ఫాల్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అలాగే సెక్షన్ డిలో కూడా వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ స్టేట్మెంట్స్ కింద పెట్టడం జరిగింది. ఎందుకు ఈ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ స్టేట్మెంట్స్ తీసుకొచ్చా అంటే, మీరు ఒకసారి ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ రీసెంట్ నోటిఫికేషన్ సంబంధించిన పేపర్ చూడండి. సో దాంట్లో పాలిటీ అండ్ ఎకానమీలో కూడా మీకు ఈ వ్యాలిడ్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయమని అక్కడ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ బాగా పెంచి కొత్త ప్యాటర్న్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అందుకు బేసిక్ లెవెల్లో బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సెక్షన్ డిలో ఈ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ స్టేట్మెంట్స్ని పెట్టడం జరిగింది. నెక్స్ట్ సెక్షన్ ఈలో మనకేంటంటే ఈ క్రానాలజీ బేస్డ్ అలాగే మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అనేవి దీంట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ కూడా చాలా రెగ్యులర్గా రీసెంట్ స్టేట్ పిఎస్సీస్లో మనకు కనిపిస్తున్నాయి.
కాబట్టి ఈ ప్యాటర్న్స్ని మీరు అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే సెక్షన్ ఎఫ్లో కూడా ఎసెషన్ అండ్ రీజన్, ఇది చాలా మనకు కనిపించాయి. మొన్న రీసెంట్గా గ్రూప్ 2లో కొంతమందికి ఎసెషన్ రీజన్ అనేది చాలా ఇబ్బంది పడడం జరిగింది. అండ్ ప్రాపర్ స్ట్రాటజీ రాకపోవడం వల్ల, గేమ్ ప్లాన్ రాకపోవడం వల్ల ఎగ్జామ్లో ఎక్కువ శాతం ఎసెషన్ రీజన్ దగ్గర తప్పులు చేసి నెగిటివ్ మార్కింగ్ ట్రాప్లో పడిపోయి మార్కులు అనేది తగ్గిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పటి నుంచే మీరు ఈ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కామన్ ప్యాటర్న్స్ అన్ని స్టేట్ పిఎస్సీలో కనిపిస్తున్నాయి ఈరోజు. సో అందుకే మీ అప్కమింగ్ నోటిఫికేషన్, అప్కమింగ్ ఎగ్జామ్ తాలూకా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎలా ఉండబోతుంది అనేది ఒక ప్రాపర్ స్ట్రాటజీతో ఇప్పటి నుంచే మీ బేసిక్ లెవెల్ ప్రాక్టీస్ సెషన్స్ అన్నీ కూడా ఈ ఇనిషియేటివ్ ద్వారా డిజైన్ చేయడం జరిగింది. ఒకటి ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ నేను వేటికి కూడా నేను ఆన్సర్స్ అయితే ఇవ్వట్లేదు. ఇనిషియేటివ్లో నేను దేనికి కూడా ఆన్సర్స్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే దీనికి ఒక సొల్యూషన్ అయితే మీరే వెతుక్కోవాలి. ఎప్పుడైతే మీరు సొంతంగా మీరు ఆలోచించి ప్రశ్నని సాల్వ్ చేస్తారో, అలాగే ఆ ప్రశ్నకి సరైన సమాధానం వెతుకుతారో, అప్పుడు మీకు తెలుస్తుంది ఓకే ఈ క్వశ్చన్లో నేను ఇది తప్పుగా ఆలోచించాను, ఈ క్వశ్చన్ నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, అందుకు నాకు ఇది రాంగ్ అయింది. ఓకే, సో ఇక్కడ నేను కన్ఫ్యూజ్ అయ్యాను, సో నా మెమరీ రిటెన్షన్ స్కిల్స్ నాకు ఇక్కడ తగ్గాయి, రైట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేయడంలో నేను ప్రాపర్ రివిజన్స్ అయితే నేను చేయలేదు కాబట్టి నేను ఇది తప్పు చేశాను అని మీకు మీరే ఒక సెల్ఫ్ అనాలిసిస్, ఒక సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఏది కరెక్ట్ అవుతుంది, ఏది రాంగ్ అవుతుంది, ఎందుకు కరెక్ట్ అయింది, ఎందుకు రాంగ్ అయింది అనేది ఒక క్యాలిక్యులేషన్ అయితే మీకు స్టార్ట్ అవుద్ది. అందుకు నేను ప్రత్యేకంగా ఈ ఆన్సర్కి అయితే ఇవ్వట్లేదు. ఓకే, ఇది మీ మంచికే నేను చేస్తాను అనుకోండి, ఇది కొంత ప్రెషర్ క్రియేట్ చేయొచ్చు, ఆన్సర్స్ ఇస్తే బాగుండు కదా అనే ఫీలింగ్ మీకు రావచ్చు. కానీ అది దాటితేనే రేపన్న రోజు మీకు ఎక్కువ మార్కులు వస్తాయి అండ్ మీరు అనుకున్న సర్వీస్ని మీ దగ్గరికి వస్తుంది. ఓకే, ఇది స్ట్రాటజీ తాలూకా విలువ మీకు ఈరోజు తెలియకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు ఈ అప్రోచ్ ఏంటి, ఈ స్ట్రాటజీ ఏంటి, ఇనిషియేటివ్ ఏంటి, మన కంటెంట్ ఏంటి, దాని తాలూకా ఇంపాక్ట్ ఏంటి అనేది మీరు మార్కుల పరంగా మీరు ఖచ్చితంగా చూస్తారు. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ చెప్తున్నా అంటే గతంలో కూడా మన గైడెన్స్లో చాలామంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో సెలెక్ట్ అవ్వడం జరిగింది, టీజీపీఎస్సీ గ్రూప్ 1లో సెలెక్ట్ అవ్వడం జరిగింది, అలాగే గ్రూప్ 2లో సెలెక్ట్ అవ్వడం జరిగింది, అటు ఏపీపీఎస్సీ ఇటు టీజీపీఎస్సీ. అలాగే రకరకాల వేరే ఎగ్జామ్స్లో కూడా మన వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, గురుకుల డిఎల్ వచ్చింది, అలాగే సబ్ డివిజనల్ ఆఫీసర్ వచ్చింది, అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చింది, పాలిటెక్నిక్స్లో స్టేట్ 3rd ర్యాంక్ వచ్చింది. అలాగే గ్రూప్ 3 పరంగా వచ్చే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ లైబ్రరీలో వచ్చింది. అలాగే జూనియర్ అసిస్టెంట్ సింగరేణి కాలేజ్లో స్టేట్ ర్యాంక్ 19 సాధించడం జరిగింది మన వాళ్ళు. అలాగే గ్రూప్ 4లో సెలెక్ట్ అయ్యారు. సో రకరకాల ఎగ్జామ్స్లో మన వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే ప్రాపర్గా ట్రైన్ చేయడం ద్వారా అండ్ ప్రాపర్గా మెటీరియల్ అనేది ఎగ్జామ్ రిలవెంట్గా ఇవ్వడం ద్వారా ఈ రిజల్ట్స్ అయితే మనం సాధించడం జరిగింది. ఇంకా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 రిజల్ట్స్ కూడా రావాల్సి ఉంది, అవి కూడా మీకు షేర్ చేస్తాను. ఓకే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కొన్ని ప్రూవెన్ స్ట్రాటజీస్ ఉన్నాయి. సో దాంట్లో కొన్ని ఎలిమెంట్స్ మీకు నేను షేర్ చేశాను ఈ ఇనిషియేటివ్ ద్వారా, అది కూడా మీకు ప్రాక్టికల్ అప్రోచ్లో ఉంటుంది. ఓకే, సో ఆల్రెడీ మనం స్టడీ మెటీరియల్స్ కూడా తెలుగు మీడియంలో డిజైన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పీవైక్యూ బేస్డ్ నోట్స్ అనమాట. యూపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయి 1979 2025 బేస్ చేసుకొని ఎనలిటికల్ వేలో ఇచ్చిన స్టడీ మెటీరియల్, అలాగే అన్ని స్టేట్ పిఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏదైతే నా కలెక్షన్ ఉందో దాన్ని ప్రాపర్గా అనలైజ్ చేసి స్టడీ మెటీరియల్ డిజైన్ చేయడం జరిగింది తెలుగులో. అలాగే ఒక క్విక్ రివిజన్ మెటీరియల్ కూడా ఎగ్జామ్ సెంట్రిక్ అప్రోచ్లో కూడా డిజైన్ చేయడం జరిగింది. సో మెయిన్గా మన కంటెంట్ కూడా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఏంటంటే ఈ పీవైక్యూ పేజ్ స్టడీ మెటీరియల్ అన్ని స్టేట్ పిఎస్సీస్ కలిపి ఇది ఒక 516 పేజ్ పీడిఎఫ్. ఇది అప్రోచ్ అనేది ఎగ్జామ్ సెంట్రిక్గా ఎలా ఉండాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినర్ మైండ్ సెట్ని బేస్ చేసుకొని బిల్డ్ చేసిన కంటెంట్ ఇది. ఓకే, సో ఎగ్జామినర్ లెన్స్లో బిల్డ్ చేసిన కంటెంట్ ఇది. సో ఈ ఫార్మాట్లో కంప్లీట్గా డిజైన్ చేయడం జరిగింది, ఇన్ఫోగ్రాఫిక్స్ అండ్ డయాగ్రామ్స్ని బేస్ చేసుకొని. ఎందుకంటే ఇక్కడ కీవర్డ్స్ ఇన్సర్ట్ చేశాను, డయాగ్రామ్స్ ఇన్ఫోగ్రాఫిక్స్ ఇన్సర్ట్ చేశాను. ఎందుకంటే ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు మనకి ఆ 100% మెమరీ రిటెన్షన్ అయితే కంపల్సరీ ఉండాలి కాబట్టి. అలాగే యూపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకుని కూడా ఒక 212 పేజ్ పీడిఎఫ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో పీవైక్యూ పేజ్ నోట్స్ అంతా కూడా ఇదే ఫార్మాట్లో మీకు ఉంటుంది.
ఇందా మీకు చూపించినట్టే. అంతా కూడా మీకు ఎగ్జామ్కి రిలవెంట్గా ఒక అప్రోచ్ ద్వారా, ఒక స్ట్రాటజీ ద్వారా డిజైన్ చేయడం జరిగింది. అలాగే క్విక్ రివిజన్ మెటీరియల్ ఇది ఒక 188 పేజ్ పీడిఎఫ్ ఉంటుంది. ఇది కూడా మీకు ఏంటంటే ఓన్లీ క్రక్స్ ఉంటుంది, జస్ట్ ఏవైతే కీ పాయింట్స్ ఉంటాయో ఎగ్జామ్కి బాగా రిలవెంట్ అయినవి అది దీంట్లో ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇవన్నీ కూడా మీ మెమరీ రిటెన్షన్ పెంచడానికి కీవర్డ్స్తోని, అలాగే ఎగ్జామ్ సెంట్రిక్ అప్రోచ్తోని డయాగ్రామ్స్, అలాగే ఇన్ఫోగ్రాఫిక్స్ ఇవన్నీ యాడ్ చేసి 100% మెమరీ రిటెన్షన్ ఉండేలాగా, అలా మీ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ పెంచేలాగా, అలాగే ట్రాప్స్ని ఐడెంటిఫై చేసేలాగా మొత్తం స్టడీ మెటీరియల్ అంతా తెలుగు మీడియంలో డిజైన్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది మీకు ఏమైనా అవసరం ఉంటే, ఓకే 100% మీకు అవసరం ఉంది, ఓకే ఆల్రెడీ స్టాండ్ బుక్స్ చదవం సరిపోతుందంటే అవసరం లేదు, కానీ ఎడిషనల్గా నాకు కొంత ఇంపాక్ట్ ఉంటుంది ఎగ్జామ్ హాల్లో, కొన్ని ఎక్స్ట్రా మార్క్స్ అనేది తీసుకొస్తుంది అనే నమ్మకం మీకుంటే మీరు ఈ మెటీరియల్ అనేది తీసుకోవచ్చు. ఓకే, సో అంతా కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్గా బిల్డ్ చేసిన స్టడీ మెటీరియల్ అంతా కూడా పాలిటీ సంబంధించింది. ఇది మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఓకే, ఓన్లీ గ్రూప్ 2, గ్రూప్ 1 అనే కాదు, మీరు ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో దాంట్లో పాలిటీ కంపల్సరీ ఉంటుంది. జనరల్ స్టడీస్ పార్ట్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇది యూజ్ అవుతుంది. సో ప్రత్యేకంగా ఎగ్జామ్ సెంట్రిక్ అప్రోచ్లోనే కంప్లీట్గా ఈ స్టడీ మెటీరియల్స్ అన్నీ కూడా డిజైన్ చేయడం జరిగింది, ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని. సో ఇక్కడ కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, దీని తర్వాత ఇంపాక్ట్ ఏంటంటే మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడే మీకు తెలుస్తుంది. ఇవి మార్కుల కింద కన్వర్ట్ అయినప్పుడే దీని తర్వాత ఇంపాక్ట్ అనేది మీకు తెలుస్తుంది. సో అంతవరకు ఇది ఏంటంటే ఒక ఫార్మాట్లో మీకు తెలుస్తుంది, అండ్ మీరు వచ్చి ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేస్తున్నప్పుడు దీని తర్వాత అడ్వాంటేజ్ అనేది కూడా మీరు క్యాల్కులేట్ చేయగలరు. ఆన్ ద ఫైనల్ డే అంటే ఎగ్జామ్ రోజు దీని తర్వాత ఇంపాక్ట్ ఖచ్చితంగా మీరు చూస్తారు. సో ఇంతవరకు నేను చూపించినవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం రిజల్ట్సే. సో లాస్ట్ 3 ఇయర్స్లో అది కూడా ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నా ఇవన్నీ కూడా లాస్ట్ 3 ఇయర్స్లో వచ్చిన రిజల్ట్స్ మ్యాక్సిమం అన్నీ కూడా. సో లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మనం ఎగ్జామ్స్కి గైడెన్స్ ఇస్తున్నాం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, అండ్ చాలామంది సెలెక్ట్ అవ్వడం కూడా జరిగింది. సో డెఫినెట్గా మీరు కూడా మార్కుల పరంగా, మీ పర్ఫార్మెన్స్ పరంగా ఇంప్రూవ్మెంట్ అయితే ఖచ్చితంగా చూస్తారని నమ్మకం నాకైతే ఉంది. సో ఇన్ కేస్ ఈ స్టడీ మెటీరియల్స్ పాలిటీ సంబంధించి మీకు ఏమైనా అవసరం ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, మేడం మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు. కాకపోతే అంతా కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటుంది. సో ప్రింట్ ఆప్షన్ అయితే ఉండదు, ఎడిట్ ఆప్షన్ ఉండదు, అదొకటే మీకు కొంచెం మైనస్ ఇక్కడ కనిపిస్తుంది. కానీ కంటెంట్ పరంగా డిఫరెంట్గా మీరు అడ్వాంటేజ్ అనేది తీసుకుంటారు, అండ్ మార్కుల పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా మీకు ఇంప్రూవ్మెంట్ అనేది, ఆ బూస్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. సో మీకు ఇంకేమైనా ఎక్స్ట్రా డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, మేడం మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.